అన్న నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? తిక్కయ్య. తిక్కాయ. ఏ ఊరు? కోసికే. కోసిగి. ఏ మండలం వస్తుంది? కోసికే. కోసిగి మండలం. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఏ వెరైటీ అయినా పత్తి వేసిండేది ఇప్పుడు? సింగం. 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 ఎక్కడ తెచ్చిండేది? సాకల్ తిమ్మప్ప ఈ కోసికి బేకర్ శాఖ అంపడు పక్కన. బేకరీ పక్కలో సాకల్ తిమ్మప్పళ్ళ అంగడి కిరాణా హైబ్రిడ్ సీడ్స్లో. ఎన్ని ఎకరాలు వేసినారని మొత్తము? 7 ఎకరాలు. 7 ఎకరాలు సింగమే వేసినారు. ఇక్కడ ఇంకా ఏమైనా వేరే వెరైటీలు అంటే పక్కన వేసినారా? సింగం కాకుండా వేరే వెరైటీలు కూడా వేసినారు. ఎట్లా ఉందన్న దానికి దీనికి తేడా? దానికి దీనికి చాలా తేడా. అంటే తేడా అంటే ఎట్లా గమనించినారు? అంటే కాపులోనా హైట్లోనా దోమకి 25 నెలలు కానీ ఉంటా కానీ నింపడుతుంది అన్నమాట, మందు కొట్టలేకుండా. అన్నా అంటే ఇది కాపు అనేది ఎట్లా ఉంది, ఏం కథ? బాగుంటుంది. కింద నుండి పై వరకు ఒకే సైజే కాయ ఒకటే సైజే. ఎట్లుంటుందో పై అట్లా. కొమ్మలు ఏమైనా ఎక్కువ వస్తాయా? అంటే దూరం అడుగు పెట్టుకుంటే భారీ జంప్ వస్తుంది అనమాట. అంటే ఎంత దూరం పెట్టుకుంటే అంత బ్రాంచెస్ వస్తాయి కొమ్మలు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు? ఇది ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పెట్టినారు? ఎకరాకు 2 ప్యాకెట్లు. ఎకరాకు 2 ప్యాకెట్ల? 3 పెట్టినారా? ఎకరాకు 3 ప్యాకెట్లు పెట్టినారు. అదే 2-2.5 ప్యాకెట్లు పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. 2.5 పెట్టినా. అవునా? ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసినారన్నా? 8 సార్లు చేసినాం. 8 సార్లు చేసినారు. భూములకు ఏమైనా మందు వేసినారా? ఒక్కసారే వేసినారు. ఏమన్నా స్ప్రేయింగ్ ఇది దోమపోటు కానీ పురుగు కానీ ఎక్కువ? తక్కువ. పురుగు కానీ దోమపోటు కానీ తక్కువ. ఆకు ఎట్లా చిన్నదేనా పెద్ద ఆక? ఏడపు బాగానే ఉంటుంది, పంట కానీ బాగుంటుంది, బాగా పెరుగుదల బాగుంటుంది. కాయ సైజు? కాయ సైజు కింద నుండి పై వరకు ఒకే సైజే ఉంటుంది. ఒకే సైజే ఉంటుంది. మనం ఇది రైతులకు చెప్పొచ్చానా? చెప్పచ్చు. ఇది వచ్చేసి నీళ్ళ భూమా బయలు భూమే? బయలు భూమేనా? నీళ్ళ భూమి పెట్టుకుంటే ఇంకా పంట ఇంకా బాగా వస్తుంది అంటే. ఎట్లా ఇది మంచి భూమేనా లేదంటే మామూలు సతువు తక్కువ ఉండే భూమే? కొంత 3 ఎకరాలంతా మామూలు భూమి, 3 ఎకరాలు మంచి భూమి. అదే అంటే మిక్స్డ్ భూములు అట్లా ఉంటాయి కదా, సుమారు భూమి. అక్కడ కూడా బాగుంది అంతా? ఒకటే సైజే ఉంది. మనం రైతులకైతే చెప్పొచ్చు అన్న. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పెద్దన్న, ఎట్లా ఉందని ఇప్పుడు కాయ కానీ కాపు కానీ మీ వరకు ఇప్పుడు వచ్చి చూస్తున్నారు? ఏ ఊరన్నా మీది? ఉప్రహాల, కౌతాళ మండలము. ఇప్పుడు ఎక్కడెక్కడ చూసింటారు పత్తి విత్తనాలు. ఇప్పుడు దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం చూసినారన్నా? చాలా డిఫరెంట్ ఉందా? ఎట్లా ఏ విధంగా ఏమైనా చెప్పగలరా? దీనికంటే ఇంకా దూరంగా పెట్టినాము. ఇంత 2 అడుగులు 1.5 అడుగు వెడల్పు దూరం పెట్టినాము. ఓకేనా? కానీ ఇంత హైట్ లేదు. ఈ విధంగా కొమ్ము సాపడం లేదు, చెట్టు పెరుగుదల లేదు. కొద్దిగా దోమపోట గానీ నల్లి గానీ ఎక్కువ శాతం ఉంది వేరే ఇత్తనంకి. దీని వరకు అయితే అంతగా లేదు. అంటే ఇప్పుడు దానికి దీనికైతే వ్యత్యాసాలు గమనించినారు? చాలా డిఫరెన్స్ ఉంది సార్. చాలా డిఫరెంట్ ఉందా? మనం రైతులు చెప్పొచ్చానా? చాలా చెప్పండి. ఇప్పుడు మీరు కౌతాళం నుంచి వచ్చినారు కోసికి చూడ్డానికి, దానికోసం ఎట్లా ఏంటి అనేది అడుగుతున్నాం అంతే. మనం రైతులకైతే చెప్పొచ్చు దీని గురించి. ఓకేనా? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పనా? 98 85 90 80 13. మీ నెంబర్ చెప్పనా? 98 చెప్పండి, ఏం పర్లేదు. 89 ఫస్ట్ నుంచి చెప్పనా? 98 85 98 98 88. ఓకే ఓకే, నువ్వు నిదానంగా అని చెప్పి, ఏం టెన్షన్ ఏం లేదు. ఇది ఎందుకంటే చెప్పనా? 98 85 98 71 53. ఎందుకంటే ఎవరన్నా రైతులు ఫోన్ చేస్తే కూడా మీకు ఇప్పుడు ఏం పంట వచ్చిందో మీకు ఎట్లా ఉందో అదే విధంగా చెప్పండి. అది కిరాణా హైబ్రిడ్ లో మాత్రమే సింగం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మీకు తెలిసింది చెప్తేనే వాళ్ళు కూడా కొంటారు కదా. మనమేం చెడ్డితనం అయితే చెప్పడం లేదు. పండించినావు చూసినావు, ఇప్పుడు అన్న కూడా వచ్చినాడు చూడడానికి, అట్లా వాళ్ళు చెప్తేనే రైతే నమ్మాలా. దానికోసం మిమ్మల్ని అడుగుతున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.